నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన హోంమంత్రి అనిత. ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు. యోగ నరసింహుని అలంకారంలో సింహవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగిన శ్రీ మలయప్ప స్వామి. అస్పియా కేసులో పోలీసుల అదుపులో 3 నిందితులు వెల్లడించిన ఎస్పీ మణికంఠ చందోలు. అన్నపూర్ణాదేవిగా శ్రీ బోయకొండ గంగమ్మ. వార్తలోని వివరాలు. చిన్నారి మరణం తన మనసును ఎంతగానో కలిచివేసిందని, ఈ కేసులో ఎవరిని వదిలే ప్రసక్తి లేదని రాష్ట్ర హోంమంత్రి అనిత పేర్కొన్నారు. చిన్నారి అస్పియా అంజుమ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు హోంమంత్రి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డిలు ఆదివారం పుంగనూరుకు రావడం జరిగింది. స్థానిక ఎన్టీఆర్ కూడలిలో చిన్నారి అస్పియా ఫ్లెక్సీ ముందు మంత్రులు కొవ్వొత్తులు వెలిగించి అంజలి ఘటించారు. తర్వాత ఉబేదుల్లా కాంపౌండ్లోని చిన్నారి ఇంటికి చేరుకున్నారు. కన్నీటి పర్యంతమైన చిన్నారి తల్లిని హోంమంత్రి అనిత ఓదార్చారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం మంత్రులు చిన్నారి మృతి ఘటనపై మీడియాతో మాట్లాడారు. పొంగనూరు టౌన్లో 29వ తారీఖున రాత్రి 7:30 గంటలకి ఒక మైనర్ 6 సంవత్సరాల మైనర్ బాలిక అపహరణకు గురవటం మనందరికీ కూడా తెలుసు. ఎస్పీ దగ్గర నుంచి డిఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ కానీ దగ్గర 12 టీములను ఏర్పాటు చేసి ఆ అమ్మాయి అపహరణకు గురైన అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు, వెతకడం మొదలుపెట్టారు. దురదృష్టవశాత్తు 2వ తారీఖున ఉదయం ఇక్కడ మనకి స్టోరేజ్ ట్యాంక్లోని ఆ అమ్మాయి శవమై తేలడం అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఒక తల్లిదండ్రులకి తీరని శోకం అది. ఆ తల్లిదండ్రులకే కాదండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా, మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అటువంటి సంఘటనల్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనే సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి ఈరోజు మనకు కనిపించింది. అటువంటి సందర్భంలో మేమందరం కూడా, ఎందుకంటే అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గారు కానీ, లోకల్ మంత్రి గారు కానీ అందరూ కూడా పర్టికులర్గా డిపార్ట్మెంట్ మీద ప్రెజర్ పెట్టి డిపార్ట్మెంట్ కూడా ఎన్ని రకాలుగా మనం సపోర్ట్ చేశారంటే, దగ్గర టవర్ డంప్ తీసుకొస్తే 2800 ఫోన్ కాల్స్ టవర్ డంప్లో దొరికినాయి. ఆ 2800 ఫోన్ కాల్స్ని కూడా దగ్గర 10 టీములు సపోర్ట్ చేసినాయి. ఎందుకు ఈ విషయాలన్నీ క్లియర్గా చెప్తున్నానంటే, చాలా ఈజీగా గవర్నమెంట్ మీద ఒక అపవాదం వేయడం బాగా అలవాటైపోయింది. లేదు అనుకుంటే డిపార్ట్మెంట్ మీద ఏదో ఒక రకంగా మాట్లాడడం అలవాటైపోయింది. అపహరణకి గురైంది అని కేసు నమోదు చేసిన మరుక్షణం నుంచి ఆ అమ్మాయి దొరికినంత వరకు కూడా దగ్గర 12 టీములు వర్క్ చేసినాయి. అదేవిధంగా పొంగనూరులో ఉన్న చాలామంది పెద్దలందరూ కూడా అన్ని మతాలకు అతీతంగా బయటకు వచ్చి ఆ అమ్మాయి సజీవంగా దొరకాలని చెప్పేసి అందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు, సహకరించారు. దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి మనకి సమయం తేలడం నిజంగా చాలా దురదృష్టం. దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. ఆ అమ్మాయి దొరికిన తర్వాత నుంచి నేను కంటిన్యూస్గా ఎస్పీ గారితో మాట్లాడటం, అఫీషియల్గా మన సీఎంఓ ఆఫీసు నుంచి కూడా మాట్లాడటం, మంత్రి గారు కానీ, ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ గారు కానీ, ఫరూక్ గారు కానీ అందరూ కూడా కంటిన్యూగా ఏమైంది, ఎంతవరకు వచ్చింది నిందితులను పట్టుకోవడం అంటే, ఆ రోజునే ఇంచుమించుగా ఒక 5-6 తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా దర్యాప్తు చేసి ఈరోజు ఒక 3 అరెస్టు చూపించే పరిస్థితి ఈరోజు వచ్చాం. ఎందుకంటే ఇది ఒక మైనార్టీకి సంబంధించిన ఇష్యూ, ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఇష్యూ, చాలా సెన్సిటివ్గా ఉండే ఇష్యూ. ఆ సెన్సిటివ్గా ఉండే ఇష్యూని కూడా వితిన్ డేస్లోని ఛేదించి ఈరోజు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా 3 అరెస్టు చూపించి ఈరోజు ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ ముందుకు వస్తూ ఉంటే, దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి. ఏమంటే ఒక ఆడపిల్లని మామూలుగా అత్యాచారం జరిగిందంటేనే బయటకు వస్తే ఒక మగపిల్లడు ఏడిపించాడంటేనే ఇంటికెళ్ళి ఆ అమ్మాయి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంది, బాధపడుతుంది. ఆ విషయాన్ని బహిర్గతంగా చెప్పడానికి కూడా చాలా మంది కుటుంబాల వాళ్ళు బయటకు రారు. అటువంటి రోజు ఒక ముస్లిం మైనార్టీ బాలిక చనిపోయి ఆ అమ్మాయిని అక్కడ పడేసిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళు అత్యాచారం జరిగిందని సాక్షి టీవీలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారండి? అంటే ఒక మైనర్ బాలిక హత్యను కూడా రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వీధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంత మాట్లాడుతున్నాను కానీ బాలిక అనే మాట్లాడుతున్నాను కానీ అమ్మాయి పేరుని ఎక్కడ కూడా మేము బయట ప్రస్తావించట్లేదు.
అంటే ఎవరైనా సరే అటువంటిది అత్యాచారం జరిగింది అని చెప్పి వాళ్ళే చెప్పేసి వాళ్ళే డిక్లేర్ చేసేసి అమ్మాయి పేరును కూడా బయటకు తీసుకొచ్చి ఈ కుటుంబాన్ని ఇంకా మనోవేదనకి గురి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఎందుకు ఊరుకోవాలి ఈరోజు? ఇదిగో నా దగ్గర పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. సుమారుగా 5 డాక్టర్లు కలిపి సిగ్నేచర్ చేసి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్. ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదు, ఆ అమ్మాయి బట్టలు కూడా ఎక్కడ కూడా చిరగలేదు, చిన్న గాయం కూడా లేదు. ఆ అమ్మాయిని చంపిన తర్వాతనే నేలలో పడవేయడం జరిగింది అని చెప్పి క్లియర్గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా అంటే వీళ్ళేదో పెద్ద డాక్టర్లాగా, వీళ్ళేదో పెద్ద లాయర్లాగా, వీళ్ళేదో చంపేశారు, వీళ్ళేదో 4 కలిపి అత్యాచారం చేశారు, 4 రోజులు తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది. ఎందుకంటే అబద్ధాలు ఆడాల్సిన అవసరం? ఒక మైనారిటీకి సంబంధించిన ఒక బాలిక తాలూకా చావును కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచించాలో ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఒకటే అడుగుతున్నాను. నేను వచ్చేటప్పుడు 2-3 ప్రెస్ మీట్లు చూసా. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. ఏం రా నువ్వు వద్దని చెప్పట్లేదు, రాజకీయం చేయమాక. నువ్వు వింటున్న ఇంటి దగ్గరలోనే ఒక వెంకటరెడ్డి అనే ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం చేస్తే ఈ రోజు వరకు పట్టుకునే దాఖలాలు కనిపించలేదు 5 సంవత్సరాలు. నేను ఒకటే అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని, ఈ రోజు ఇక్కడికి రావడం మంచిదే, నువ్వు నిజంగా వచ్చి పరామర్శించి వెళ్తా అంటే నీ ఇష్టం, అది కాదని చెప్పట్లే. మరి ముఖ్యమంత్రి హయాంలో ఉండి ఇన్ని వేల మంది, ఇన్ని వందల మంది ఆడపిల్లలకు అత్యాచారాలు హత్యలు జరిగినప్పుడు ఆ రోజు ఎందుకు తాడేపల్లి కొంప నుంచి ఒక్కరోజు కూడా బయట పెట్టలేదు అడుగు? ఈ రోజు రాజకీయం చేయడానికి నీకు ఒక అవకాశం దొరికిందని చెప్పి రాజకీయం చేయడానికి వస్తున్నావా? ప్రభుత్వం మీద బురద చల్లడానికి వస్తున్నావా? నేను ఒకటే కోరుకుంటున్నా, ఆడపిల్లకి అన్యాయం జరిగింది. ఎస్, మనందరం కలిసి కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనైనా మనందరం కూడా ఎలా మాట్లాడాలి, ఎలాగ అమ్మాయిని వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలన్న ఆలోచన మనం చేయాలి. ఈరోజు ఆ పుట్టడు దుఃఖంతో ఉన్నది ఆ కుటుంబం. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కోరుకున్నది ఒకటే, మమ్మల్ని రాజకీయాల్లోకి లాక్కండి, మా అమ్మాయి చనిపోయింది. ఇప్పటికే మా అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఈరోజు అత్యాచారం జరిగిందని చెప్పేసి రేణుకొని వార్తలన్నీ రాస్తున్నారు. దయచేసి అలాంటి వద్దు. మా అమ్మాయికి జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరగకుండా చూడండి, శిక్షించండి, అది మాకు చాలు అని చెప్పి చేతులు పట్టుకుని బతిమల్లే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. దయచేసి మానవతా దృక్పథంతో ఒక్కసారి ఆలోచించండి. మనం చేస్తున్న పని ఏంటో అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టే ధోరణిలోని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే ప్రతి పరిస్థితిని కూడా ప్రజలు కూడా గమనించాలి. దయచేసి మైనారిటీ పెద్దలు కూడా గమనించండి. ఈ రోజు మేమందరం కూడా మీకు భరోసా కల్పించడానికి, ఆ కుటుంబాన్ని భరోసా కల్పించడానికి, ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మేమందరం కూడా అదే బాటలో ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించండి. పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా పనితీరును కూడా ఈ విషయంలో మేము ప్రశంసించాలి. ఎందుకంటే 5 రోజులు మేం కాదండి, వీళ్ళు చెప్తున్నారు, ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు. ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా బయటకు వచ్చి ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కొంతమంది బయటకు వచ్చి ఇక్కడ గాంజా డ్రగ్స్ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి, వాటిని కూడా అరికట్టాలి మేడం అని చెప్తే ఎస్పెషల్లీ మేము దాని మీదే పని మీద ఉన్నాం. ఈ 100 రోజుల పరిపాలనలో గంజాయిని డ్రగ్స్ని అరికట్టడానికి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అది క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత దాన్ని లాంచ్ కూడా చేస్తాము. గాంజా నిర్మూలించడంలోని మేము ఎట్టి పరిస్థితుల్లోనే ఒక స్టెప్ బ్యాక్ స్టెప్ కూడా మేము వేయట్లేదు. అట్ ద సేమ్ టైం గాంజాలు ఎక్కడైనా సరఫరా జరిగినా, గాంజాలు యూజ్ చేసినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి సంఘటనలు ఏమైనా కనిపించినా దయచేసి ప్రజలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు కంపల్సరిగా భరోసా ఇవ్వడానికనే మమ్మల్ని పంపించున్నారు. మేము వాళ్ళతో మాట్లాడతాము, ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడేటట్టు చేస్తాము. ఈరోజు ఈ సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే ముక్కుపచ్చలాడని పసిబిడ్డను దారుణంగా హత్య చేశారు. ముఖ్యంగా మేము ఒకటే కోరుకుంటున్నాం, సమాజంలో ఏ అన్యం పుణ్యం తెలియని పసిబిడ్డలను ఎవరు ఇలాంటి దాడులకు పాల్పడకూడదు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అయితే రాబోయే కాలంలో చిన్నపిల్లల పట్ల వివక్ష చూపిస్తే తప్పకుండా చర్యలు అయితే తీసుకుంటాం. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఆ కుటుంబానికి అయితేనే మిగతా వాళ్ళకి మేము ఒకటే భరోసా ఇస్తున్నాం, గత ప్రభుత్వాల్లాగా కాకుండా ఈ ప్రభుత్వాల్లో ఇలాంటి చర్యలకు ఎవరైనా పాటుపడితే కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాం. ముఖ్యంగా ఎవరు దీన్ని రాజకీయ కోణంలో మాత్రం చూడొద్దండి. ఎందుకంటే ఒక చిన్న బిడ్డ చనిపోయింది, ఆ పేరు రివీల్ చేసేదానికి కూడా మా ప్రభుత్వం ఇష్టపడలేదు. దీన్ని వైసీపీ వాళ్ళు వాళ్ళ ఛానళ్లలో పేరుతో సహా చెప్పడం, అలాగే అత్యాచారం జరిగిపోయినట్టు ప్రతిపక్షాల మీద కాకుండా ఇప్పుడు ఎవరైతే రూలింగ్లో ఉన్నామో మా మీద ఏదైనా అభాండారాలు వేసేదానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. వాళ్ళకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, మీ ఇంట్లో మీ బిడ్డలకి ఇలా జరిగితే మీరు చేస్తారని అడుగుతున్నాం. గత 5 సంవత్సరాలు మీరు అధికారంలోకి ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు 100 వేలుగా జరిగినాయి. ఇంకొకటి చెప్తున్నాం, ఇక్కడ ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఉన్నారో, ఎంపీ ఉన్నాడు, వాళ్ళ చిన్నాయన ఎమ్మెల్యేగా ఉన్నాడు,
వాళ్ళకు కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నాం మేము, మీరు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు రాజకీయ పరంగా చూడొద్దండి. మీకు వీలైనంత సాయం చేసేటికంటే ఆ కుటుంబానికి మీ చేయూత ఇవ్వండి. అలాగే ప్రభుత్వం తరఫున మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు మా సీఎం గారు కూడా లైన్లోకి వస్తున్నారు మాట్లాడేదానికి. ఆ కుటుంబంతో తప్పకుండా రాబోయే కాలంలో ఇలాంటి చర్యలు చేపట్టేదానికి ముందుకెళ్తాం. ఒక మిస్పా ఇన్సిడెంట్ జరిగింది తెలుసు కదా, అల్మనేర్లో మేము రావడానికి చాలా ప్రయత్నం చేశాం. మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసినారు. ఆ రోజు ఇక్కడ మా ఊర్లోనే అరెస్ట్ చేశారు. మేము ఇంట్లో నుంచి బయటికి రాకుండా పోలీసులు నిర్బంధించి మీరు ఎవరిలో పోకూడదు, మీరు అక్కడ పోతే లేనిపోని గొడవలు అవుతాయి కాబట్టి దయచేసి పోవడానికి వీల్లేదని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినాయని చెప్పారు. ఏ ఇన్సిడెంట్ జరిగినా మనం పోవాలనుకుంటే పోనీయకుండా చేశారు పోలీసులు. మా నంద్యాలలో కూడా మీకు తెలుసు అబ్దుల్ సలాం 4 ఆత్మహత్య చేసుకున్నారు. 4 వాళ్ళకి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు రాసినారు. తండ్రి ఏం చేసినాడు, తల్లిదండ్రులు మేము బతుకుంటే వాళ్ళకి ఏదైనా బుద్ధి ఉంటుంది, మేము చచ్చిపోతే పీడ పోతుంది చెప్పి పిల్లలు కూడా కాళ్ళకు తాళ్ళు కట్టి ట్రైన్ కింద పడి చచ్చిపోయినారు. ఆ ఇన్సిడెంట్ చాలా పెద్ద ఎత్తున తీసుకుపోయినాం. ముఖ్యమంత్రి గారు రాలే, వాళ్ళు ఎవరు అధికారంలో వాళ్ళు ఉన్నారు, మేము కాదు. ముఖ్యమంత్రి గారు ఆ పిల్లలు ఎవరు లేరుగా, వాళ్ళ అత్త ఉన్నది, వాళ్ళ అత్తని పిలుచుకొని 5,000 10 లక్షలు ఇచ్చినాడు అంతే. తర్వాత వాళ్ళు ఇల్లు ఇస్తాము, జాబ్ ఇస్తాము, ఇది ఇస్తాము, అది ఇస్తామని ఏమి ఇంతవరకు ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. తర్వాత దాని గురించి ఎంక్వైరీ చేస్తామని చెప్పినారు. ఎంక్వైరీ చేయమని చెప్పి నేను కూడా కౌన్సిల్లో సభ్యునిగా ఉండే, కౌన్సిల్ చైర్మన్ కూడా సభ్యునిగా ఉండే. నేను ఆమె సురుచరిత అనే ఒక అమ్మాయి హోమ్ మినిస్టర్గా ఉండేది. ఇప్పుడు మా పాప హోమ్ మినిస్టర్ రకంగా ఉంది ఆ అమ్మాయి. దీని గురించి మీరు సిబిసిఐడికి ఎంక్వైరీ చేయాలన్నారు. సిబిసిఐడి కాదు సిబిఐ ఎంక్వైరీ ఏంటి అని సిబిఐ ఎంక్వైరీ చేస్తా అని చెప్పింది. తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ అడిగా, ఏమ్మా సిబిఐ ఎంక్వైరీ చేస్తామంటే ఇంతవరకు వేయలేదని. సిబిఐ ఎంక్వైరీకి లెటర్ రాశాను అని చెప్పి ఆ లెటర్ నాకు ఇస్తే నేనే పోతా సిబిఐ ఆఫీస్కి ఎంక్వైరీ చేపిస్తా. అబద్ధాలు చెప్పాక వాస్తవాలు చెప్పు. న్యూస్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో చట్టసభలో నువ్వు ప్రమాణం చేసినావు, రికార్డ్స్లో పోయింది, అష్యూరెన్స్ కమిటీ పోయింది. అష్యూరెన్స్ కమిటీ పోయిన తర్వాత దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకు కానీ మీరు ఇవ్వలేదు సిబిఐ ఎంక్వైరీ అడిగితే జవాబు ఇవ్వలేదు ఆమె. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, చిత్తూరు మాజీ మేయర్ కటారి హేమలత, నేతలు ఇంతియాజ్ అహ్మద్, చిన్నబాబు, జయచంద్రారెడ్డి, జగన్మోహన్ రాజు, స్థానిక కూటమి నాయకులు సివిరెడ్డి, ఆర్విటి బాబు, మాధవరెడ్డి, శ్రీకాంత్, వెంకటముని యాదవ్, ప్రసాద్ స్వామి, సుహేల్ బాషా, దినేష్, సదాం, నదీం, నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు కవిత, పతిరాజు, చిట్టి, శ్రీనివాసు మొదలి, పగడాల రమణ, చిన్న రాయల్, గాజుల నరేష్, విరూపాక్షి, చైతన్య రాయల్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా బాధిత తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. చిన్నారి మరణం బాధాకరమన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నేను పాప ఫాదర్ని సార్. మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్. మాకు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలి సార్. మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాలి సార్. ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజల మధ్యలో జరగల సార్. ఇది వాళ్ళకి ఈ మాదిరి చేస్తే ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్. అవసరమైతే ఏం చేయాలి అన్ని చేద్దామని తప్పకుండా చేయాలి. దుర్మార్గులు వేయండి, ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. అవును సార్. ఏం చేయాలో చేసి చూపిద్దాం. అదే మనం మనవాడు కూడా చెప్పారు, నాకు పట్టుకున్నాం అని చెప్పారు, యాక్షన్ తీసుకున్నారు, అవన్నీ ఉన్నాయి. తరపు నుంచి గట్టిగా అన్ని ఇస్తే దానిపైన ఏం చేయాలో లాజికల్ గా తీసుకుపోదాం. ఇచ్చినాం సార్, ప్రతి ఒక్కటి ఇచ్చినాము. సిఐ శ్రీనివాసులు సారు బాగా ప్రయత్నం చేసినారు. మా వెంటే ఉండి 24 గంటలు సహకారం అందించి ఎస్పీ సారు, డిఎస్పీ సార్లు, ప్రతి ఒక్క పోలీస్ శాఖ మాత్రము ప్రతి ఒక్కరూ ఫుల్గా రెస్పాండ్ అయ్యి బాగా ఇది చేసినారు సార్. బాబన్న గారు ఇక్కడే వచ్చి రావడము, మాట్లాడడము, పోవడము అంతా చేసినారు సార్. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు సింహ వాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. శ్రీవారు 3వ రోజు ఉదయం
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్రలేవగానే దర్శించే వస్తువుల్లో సింహ దర్శనం అతి ముఖ్యమైంది. సింహరూప దర్శనంతో శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయ స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించి దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్దజీఆర్ స్వామి, శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, హైకోర్టు జడ్జ్ జస్టిస్ బిబిఎల్ఎన్ చక్రవర్తి, టీటీడీ ఈవో శ్యామలరావు దంపతులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి దంపతులు, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సిబిఎస్ఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సింహంలో పైన ఆయన వెళుతూ ఉన్నాడు. సింహమునకు అందుకే ఆయన జంతువులలో నేను సింహాన్ని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ స్వగృహంలో దసరా శరన్నవరాత్రుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దసరా మహోత్సవాలలో 4వ రోజు సందర్భంగా అమ్మవారికి లలిత త్రిపుర సుందరి అలంకారం చేసి పిఠాపురం నుంచి వచ్చిన స్వాముల ద్వారా వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ओम स्कंदपूर्वजाय नमः ओम सर्वसिद्धिप्रदायकाय नमः कामगणपतये नमः ओम धर्मगणपतये
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 9వ తేదీన పొంగనూరుకు రానున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు సమావేశమయ్యారు. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో పార్టీ క్యాడర్ సమావేశమైంది. పర్యటనకు సంబంధించి చర్చించారు. 9వ తేదీన జగన్మోహన్ రెడ్డి పొంగనూరుకు వచ్చి చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎక్కడ జరగకూడనటువంటి సంఘటన పొంగనూరులో జరగడం, మహిళలకు రక్షణ లేదు, ఎక్కడో టీవీలో ఛానల్లో చూస్తూ మనం అక్కడ ఇలా జరిగింది, మన ఊరు ఎంతో ప్రశాంతంగా ఉందనే సమయంలో పొంగనూరులో ఇలాంటి ఘటన జరగడం అనేది మనం అందరూ కూడా బాధపడాల్సిన విషయం. మరి దీనికి బాధ్యులు ఎవరనే దాని మీద పార్టీలకు అతీతంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని దీని మీద కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని శిక్ష పడే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతోంది, ప్రజాప్రతినిధులకు ఏ విధంగా గౌరవం ఉంది, ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మరి ప్రజలకు రక్షణ ఏ విధంగా జరుగుతోంది, ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు అందరికీ కూడా ఇప్పటికే బాగా అర్థమైంటుంది. ఈ మనం ఏదైతే ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నామో ఇందులో భాగంగా మన వంతు బాధ్యతగా ఇలాంటి ఘటన జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యల మీద మన పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని సందర్శించాలి, వారికి ఆ కుటుంబానికి ఏ విధంగా మేము అండగా ఉంటామని తెలియజేయాలని చెప్పి పొంగనూరు ప్రోగ్రాం పెట్టుకోవడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇక మన నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు అర్థమై ఉంటుంది. ఏదైతే ప్రజాప్రతినిధులు గ్రామాల్లో కానీ వారి సొంత సెగ్మెంట్లో పర్యటించడానికి కూడా ఇంతమంది మనం ఉండి కూడా శక్తి స్వరూపిణి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన చిన్నారి అస్పియా కేసును పోలీసులు ఛేదించారు. చిన్నారి మృతి హత్యనని స్పష్టం చేశారు. ఆదివారం పుంగనూరు పోలీస్ స్టేషన్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి ఎస్పీ మణికంఠ చందోలు మీడియా ముందుకు రావడం జరిగింది. చిన్నారి హత్యకు సంబంధించి కారణాలను వివరించారు. 3 నిందితులు అదుపులో ఉన్నట్లు చెప్పారు. ఈ మీడియా సమావేశంలో డీఎస్పీలు ప్రభాకర్ రెడ్డి, సాయినాథ్, సిఐ శ్రీనివాసులు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ మధుసూదనాచారి తదితరులు ఉన్నారు. గత నెల సెప్టెంబర్ 29వ తారీఖు సాయంత్రము ఒక 6 సంవత్సరాల బాలిక వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకుంటుండగా మిస్ అయ్యి 2 రోజుల తర్వాత మన దగ్గర ఉన్న ఎన్ఎస్పేట సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంకులో శవంగా కనపడడం, దీని కేసుకు సంబంధించి మనం కంప్లీట్ దర్యాప్తు చేసి దానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలనే ఉద్దేశంలో అండ్ ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకేమైనా కొత్త కోణాలు వచ్చినా సరే వాటిని కూడా మనం కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్లో పొందుపరుస్తాము. ప్రాథమికంగా మనకు తెలిసిన వివరాల ప్రకారం ఆ రోజు పాపతో పాటు మరొక 3 ఆడుకుంటున్నారు. చివరిగా ఒక బాలుడు కూడా 6 సంవత్సరాల బాలుడు కూడా ఆ అమ్మాయితో ఆడుకోవడం జరిగింది. సో ఆ అమ్మాయి మిస్ అయిన సమయంలో ఆ బాలుడు ఒక్కడే చూసి ఒక ఆంటీ బుర్కా వేసుకొని వచ్చి చాక్లెట్ ఆఫర్ చేసి ఇంటికి వస్తావో ఫర్దర్గా ఇంకా చాక్లెట్స్ ఉన్నాయని చెప్పేసి తీసుకొని వెళ్ళడం జరిగింది అనేది మనకి ప్రాథమికంగా తెలిసిన విషయం. సో మనం విచారణ చేసేటప్పుడు పాపకు బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఇది చేసుంటారని
నెక్స్ట్ ఎవరైనా సరే ఫ్యామిలీతో, ఆ ఫ్యామిలీకి సంబంధించి ఎవరికైనా సరే బాగా కోపం ఉండి ఇవేమన్నా చేస్తుంటారనే ఉద్దేశంతో కూడా మనం ఆలోచించడం జరిగింది. దీనిలో భాగంగా పాప మిస్ అయిన దగ్గర నుంచి మనము 12 టీములుగా డివైడ్ అయ్యి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాము. బట్ దురదృష్టవశాత్తు పాప ఆ రోజే, అంటే మనకు తెలిసిన దాని ప్రకారం ఏ రోజైతే మిస్ అయిందో ఆ రోజే సమ్మర్ వాటర్ స్టోరేజ్లో మునిగి చనిపోవడం జరిగి ఉంటుందని, పోస్ట్ మార్టం టైంకి అప్పటికి సుమారుగా 3 రోజులు జరిగి ఉండొచ్చని మనకి ప్రాథమికంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా వచ్చింది. అలానే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్న మరికొన్ని ఫైండింగ్స్, పాప శరీరం మీద ఎటువంటి గాయము లేదు. వాళ్ళ రిలేటివ్స్ కూడా కొంతమంది రావడం జరిగింది. వాళ్ళ సమక్షంలో 4 డాక్టర్లు నిశ్చితంగా పరిశీలించి ఒక వీడియోగ్రఫీ కూడా చేసుకొని జాయింట్ కలెక్టర్ గారు నేను కూడా పరిశీలించడం జరిగింది. పాప ఒంటి మీద ఎటువంటి చిన్న గాయం కూడా లేదు. సెక్సువల్ అసాల్ట్ జరగడానికి కూడా స్కోప్ లేదు, ఎటువంటిది జరగలేదు. పాప వేసుకున్న డ్రెస్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. చిన్న టార్న్ అంటే చిన్న చీలిక కానీ ఏమన్నా చిరగడం కానీ అటువంటివి కూడా ఏమీ లేదు. పాప మిస్ అయిన రోజే చనిపోయి ఉంటుందనేది ఒకటి. అలానే పాప కడుపులో స్టమక్లో కొంత మొక్కజొన్న అలానే కొంత రైస్ ఉంది అని చెప్పేసి ప్రిలిమినరీగా మనకు వచ్చిన సమాచారం. అలానే పాప హైడ్ బోను దానికి సంబంధించి అంటే ఎవరు గొంతు నులిమి చంపడం కానీ అంటే తాడు వేసి చంపడం కానీ అట్లాంటివి జరగలేదనేది మనకి ఇప్పటిదాకా వచ్చిన సమాచారం. దీనిలో ఫర్దర్గా మనము ఆర్ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఏమన్నా కొత్త కోణాలు వస్తే దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీన్ని మనము ఆధారంగా తీసుకొని టీమ్స్ ఫామ్ చేసేసి ఎవరెవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. ఈ విచారణ మొత్తం జరిగిన తర్వాత ఇప్పటివరకు మనకు వచ్చిన దాని ప్రకారం వాళ్ళ ఫాదరు చాలామందికి అప్పులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫాదర్ బేసిక్గా ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటారు. రీసెంట్గా ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా తను కొంత అప్పులు చేయడం జరిగింది. పాత వాళ్ళు ఎవరైతే అప్పులు తీసుకున్నారో వాటి సకాలంలో చెల్లించకపోవడంతో తను కొంచెము స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడటము, అలానే వాళ్ళని తిట్టడము, బెదిరించడము, సివిల్ కోర్టుకు వెళ్తామని స్ట్రెస్ చేయడము జరుగుతుంది. దీనిలో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా 3.5 lakhs తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకు ప్రాథమికంగా రుజువవుతుంది. వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి 100 మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది. ఆ రోజు జరిగిన మనకి నివేదిక ప్రకారం 7 గంటల నుంచి 7:30 మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు బుర్కా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కుర్రాడు, అతను మైనర్ 17 years, ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు. సో వరుసకి తమ్ముడు అని మాట్లాడతారు. సో ఆ బాబుతో పాటు తీసుకొని వాళ్ళ అమ్మగారింటి, అక్కడి నుంచి 1.5 kilometers డిస్టెన్స్ ఉంటుంది, వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ కుర్రవాడు బయటే ఉన్నాడు చాలాసేపు. వాళ్ళు లోపల ఆ పాపతో చాలాసేపు మాట్లాడటం, పాపకి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆవిడకున్న కోపం మొత్తం ఆ పాప మీద చూపించడము, అక్కడే నోరు అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగింది అనేది కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ సమయంలోనే ఆ లేడీ ఎవరైతే సరే చేశారో ఆవిడ మీద పాప గీరినట్లు కూడా చిన్న చిన్న ఇంజురీ మార్క్స్, స్క్రాచ్ మార్క్స్ ఆవిడ చేతి మీద కూడా మనకి ఉండడం జరిగింది. అలానే ఎవరైతే ఈ మైనర్ బాలుడు తనతో పాటు ఉన్నాడో తను బయట వెయిట్ చేయడం జరుగుతుంది. ఈ పాప చనిపోయిన తర్వాత ఆ పాపని భుజాల మీద వేసుకొని కిందకు వచ్చేసి ఇమీడియట్గా మనం సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్కి వెళ్ళిపోదాము, అక్కడ పడేసి వస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు, పాప మనం చేసామనే రుజువులు కూడా ఉండవు అని చెప్పేసేసి ఆ బాలుడికి ఎవరైతే మైనర్ ఉన్నాడో తనకి చెప్పేసేసి అక్కడి నుంచి బైక్లో పాపని మధ్యలో పెట్టేసుకొని సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ పైకి బైక్తో వెళ్ళి అక్కడి నుంచి కొన్ని స్టెప్స్ దిగి రాళ్ళంతా ఉంటే అక్కడ దిగేసి ఒకళ్ళు చేతులు ఒకళ్ళు కాళ్ళు పట్టుకొని పాపని విసిరేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఎవరైతే ఉన్నారో ఆ లేడీ, వాళ్ళ మదరు అండ్ ఈ బాబు, వీళ్ళ ముగ్గురు మన కస్టడీలో ఉన్నారు. ఇంకా దీని మీద దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇందులో ఎవరైతే మైనర్ ఉన్నాడో తను కంప్లీట్గా కన్ఫెస్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు దానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా మేము సేకరించాము. ఇదంతా కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేసి వీళ్ళకి రిమాండ్ చేసి అలానే దీనిలో శిక్ష కంప్లీట్గా వచ్చేలాగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను మీడియా మిత్రులు యాజ్ వెల్ యాజ్ సోదరులకి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి మీరు ఎథికల్ ప్రిన్సిపల్స్ కానీ ఏమీ ఫాలో చేయట్లేదు. మీరు బేసిక్లీ ఒక మైనర్ చైల్డ్కి ఐడెంటిటీ రివీల్ చేయకూడదు, మీరు రివీల్ చేస్తున్నారు.
రెండోది మీరు సోషల్ మీడియాలో ఎవరైనా ఎలిగేషన్స్ పెట్టి మీరు ఎలా సర్క్యులేట్ చేస్తున్నారు. తర్వాత రిప్యూటెడ్ మీడియా ఛానల్స్ కూడా ఏం తెలియకుండా మీరు ఎలా రాస్తున్నారు. సో బేసిక్లీ మీ అంత వ్యవహారం కండెమ్ చేయాలి. యాక్చువల్గా ఎవరు ఇక్కడ కూర్చుంటున్నారు. మరి యాక్చువల్గా ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ అటువంటి ఇన్సిడెంట్ జరిగితే మన సపోర్ట్ చేయకుండా మీరు బేసిక్లీ మీరు మీ అడ్వాంటేజెస్ కోసం మీరు మీ న్యూస్ కోసం అటువంటి మీరు రాస్తున్నారు. ఈజ్ ఏ హైలీ కండెమబుల్ థింగ్. సో మనం కండెమ్ చేస్తాం. సో ఖచ్చితంగా లాస్ట్ 4-5 రోజుల నుంచి మనం ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాము. ప్రొఫెషనల్గా ఎట్లా ఇష్యూ రిజాల్వ్ చేయాలి, ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాము. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఎవ్రీవన్ టు మీడియా మిత్రులు దాట్ ఎప్పుడైనా అటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఆ మైనర్ చిల్డ్రన్ ఐడెంటిటీ మీరు రివీల్ చేయకూడదు. ఒకటి, మీ దగ్గర ఏం ప్రూఫ్ లేకుండా మీరు ఏం అసలు రాయకూడదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు సే. ఈరోజు ఈ ప్రెస్ బ్రీఫ్ ఉద్దేశం ఒకటి, దాట్ ఈ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరుగుతుంది, కరెక్ట్ ఒక దారిలో ఉంది. మనం అన్ని ప్రూఫ్ గ్యాదర్ చేస్తున్నాం. టెక్నికల్ ప్రూఫ్ కూడా గ్యాదర్ చేయాలి, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కూడా గ్యాదర్ చేయాలి, మెడికల్ ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేయాలి. ఓకే, సో ప్రతిసారి మనం రియాక్ట్ అవ్వలేము. మీరు ఏమైనా మీరు రాసేస్తారు, బట్ మనం టైంకి రియాక్ట్ అవుతాం. సో దయచేసి ఇప్పటి నుంచి మీరు మీ దగ్గర ఏమేమి మీడియా ప్రిన్సిపల్స్ ఉన్నా మీరు పాటించేయాలి. ఇలా చేయలేకపోతే ఆ ఫ్యామిలీతో ఇన్జస్టిస్ ఉంటుంది. ఓకే, సో ట్రాన్స్పరెంట్గా నిజాయితీతోటి ముందుకెళ్తున్నాము. అండ్ ఖచ్చితంగా త్వరలోనే పక్కా ప్రూఫ్తో సహా చర్యలు తీసుకొని అందరి సమక్షం కూడా పెట్టాము. బికాజ్ ఇట్స్ ఏ జ్యుడిషియల్ మ్యాటర్, సబ్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా సబ్ జ్యుడిషియల్ ఉంది. సో మనం కరెక్ట్గానే చేయాలి, కరెక్ట్గానే ముందుకు వెళ్ళాలి. వాట్ వి వాంటెడ్ టు సే. థ్యాంక్ యూ. పొంగనూరులో దేవి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం 3వ రోజు వివిధ రూపాల్లో అమ్మవార్లు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కొలుచుకున్న భక్తులకు కొండంత అండ నిలచి భోగ భాగ్యాలను ప్రసాదించు శంకరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. పసుపు కుంకుమ పువ్వులు గాజులు మాంగళ్యము ముత్తైదువ భాగ్యమును ప్రసాదించు ఈశ్వరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ఆది అంతరహితమైన అనంత తేజోమయి మా విన్నపమాలకించి పాలించుము తల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. రవిచంద్రులు నీ కనులు తారలు నీ కేశములు వీచే ఈ పవనాలు అమ్మా నీ శ్వాసలు. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీవాణి శ్రీలక్ష్మి శ్రీ గౌరీ రూపములతో త్రిమూర్తుల హృదయములు విహరించే తల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి మహాశక్తి రూపిణి మహాప్రళయకారిణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. భద్రకాళి
మహాకాళి రుద్రకాళి జ్వాలాముఖి వైష్ణవి మహాటాటహాసిని ధూమ్రాక్షసంహారిణి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే కోటి సూర్య సమప్రభా మహాతేజ రూపిణి ఉమాశంకరి గౌరీ లావణ్య స్వరూపిణి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే సావిత్రి గాయత్రి శ్రీరాజరాజేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి భగవతి మహేశ్వరి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే శ్రీచక్ర నివాసిని సకల లోకపాలిని సకల సృష్టికారిణి జననీ శివాని అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే సౌందర్య రత్నాకరి శ్రీ శంభు మనోహరి త్రైలోక్య రక్షాకరి శివానందలహరి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే సకల మంత్ర యంత్ర తంత్ర మూల శక్తి రూపిణి సకల కావ్య శాస్త్ర స్తోత్ర గోచరి మహేశ్వరి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే కౌమారి వైష్ణవి వారాహి భైరవి సర్వసమ్మోహిని సౌభాగ్యప్రదాయిని అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే మహాత్రిపుర సుందరి నిగమార్థగోచరి బ్రహ్మాండ భాండోదరి గౌరీ కృపాకరి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే నీ ఒసగిన భయముతో మా భయములు తొలగును నీ సన్నిధి చేరిన తీరును మా వేదనలు అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే కరుణామృత వీక్షణను మాపై ప్రసరించుమా నీ చల్లని దీవెనలు మాపై కురిపించుమా అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే నీ లీలలు అనంతము కనుగొనుట దుర్లభము నీ కరుణను పొందిన జన్మమే ఆనందము అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే కుంకుమార్చన చేసి నిన్ను కొలిచేమమ్మ మా సర్వము నీవనుచు ప్రార్థింతుమమ్మా అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే ఓంకార స్వరూపిణి సకలాపద నివారిణి కరుణామృత వర్షిణి శ్రీ దుర్గా భవానీ అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే అమ్మాని వేడిన నీ దాస కోటిని అంతులేని కరుణ చూపి పాలించు తల్లి అమ్మా పరమేశ్వరి జననీ
ముఖ్యాంశాలు మరోసారి. చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన హోంమంత్రి అనిత. ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు. యోగ నరసింహుని అలంకారంలో సింహవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగిన శ్రీ మలయప్ప స్వామి. అస్పియా కేసులో పోలీసుల అదుపులో 3 నిందితులు. వెల్లడించిన ఎస్పీ మణికంఠ చందోలు. అన్నపూర్ణాదేవిగా శ్రీ బోయకొండ గంగమ్మ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.